నమస్తే. గత వైసీపీ పాలనలో వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయి. వ్యవస్థలన్నిటినీ జగన్ సర్కార్ తమ గుప్పెట్లో పెట్టుకొని అధికారులపై వైసీపీ నేతలు పెత్తనం చెలాయించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అక్రమ భూ కేటాయింపులకి సంబంధించి ఫైల్స్ ను మాయం చేయడానికి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వైసీపీ నేతలు అక్రమంగా చేపట్టిన భూ కేటాయింపుల ఫైల్స్ ను తగలబెట్టి దానిని కాస్త అగ్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వానికి అగ్ని ప్రమాదంపై అనుమానం రావడంతో విచారణ జరిపించడంతో వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. అటువంటి ఘటనే ఇప్పుడు గుంటూరు జిల్లాలో జరిగింది. గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో ముఖ్యమైన ఫైల్స్ మాయమయ్యాయి. స్థానిక సుందరవల్లి రాజలక్ష్మి సమేత సాక్షి భావనారాయణ స్వామి దేవాలయానికి చెందిన సర్వే నెంబర్ 221-1Bలో 25 ఎకరాల భూమి ఉంది. 1998 సంవత్సరంలో 25 ఎకరాల భూమిని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించి పట్టాలను పంపిణీ చేసింది. ఆ కాలానికి మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధూళిపాల వీరయ్య చౌదరి పేరుతో నామకరణం కూడా చేశారు. కొంతమంది ఈ భూమికి సంబంధించి నకిలీ పట్టాలు సృష్టించి అవినీతికి పాల్పడ్డారని కాలనీకి చెందిన స్థానికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు విచారణ చేపట్టారు. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. పట్టాల జాబితా, విచారణకు సంబంధించిన ముఖ్య దస్త్రాలు తహసీల్దార్ కార్యాలయంలో ఓ అధికారి ఆధీనంలో ఉండేవి. ఇటీవలే జరిగిన ఎన్నికల సందర్భంగా ఆర్ఓ కార్యాలయాన్ని పొన్నూరు పురపాలక సంఘం కార్యాలయానికి మార్చారు. ఇక ఆ సమయంలో ఎన్నికల దస్త్రాలను భద్రపరిచేందుకు కొత్త బీరువా కొనకుండా తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న దాన్నే మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. ఆ సమయంలో డీవీసీ కాలనీ, సిఐడి విచారణకు సంబంధించిన కీలక దస్త్రాలను రెవెన్యూ అధికారి బయటకు తీస్తున్నట్లు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట పట్టాదారులు కొందరు తమకు డూప్లికేట్ పట్టాలు ఇవ్వమని కోరారు. దీంతో దస్త్రాల కోసం కార్యాలయంలో అధికారులు వెదకటం మొదలుపెట్టారు. రోజులు గడుస్తున్నా వాటి ఆచూకీ లభ్యం కాలేదు. డీవీసీ కాలనీకి చెందిన కీలక దస్త్రాలు కనిపించని మాట వాస్తవమేనని పొన్నూరు ఇన్ఛార్జ్ తహసీల్దార్ ప్రశాంతి వివరణ ఇచ్చారు. అందుకు బాధ్యులైన సీనియర్ అసిస్టెంట్ ఆనందరావుకు నోటీసు ఇచ్చామని ఇన్ఛార్జ్ తహసీల్దార్లు స్పష్టం చేశారు.